అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. 99 రూపాయలకే చీరలు ఎగబడ్డరు అమ్మలక్కలు. ఓ దవడ పన్ను వీకపోయి ఇంకో దవడ పన్ను వీకిన డాక్టరు అవ్వో అయ్యో అని రోధిస్తున్నాడు పేషెంటు. తలకాయ గదలకుండానే పెయినంతా తిప్పుతుండు వెనుకకు. బొంగురం ఏమన్నా పెట్టుకున్నాడా అనుల్లా మెడకు. మటన్ లేక ఆగిపోతున్నాయట పెళ్లిళ్ళు. పెద్ద కష్టమే ఎదుర్కొంటున్నారు జమ్ము జనాలు. సన్నబడితే సాలరీ పెంపు. ఆఫీసులో కొత్త స్కీమ్ పెట్టబడబోతుంది. సన్నబడు సాలరీ పెంచుకో. చీరలంటే మాకు ప్రాణం. నెలకో చీర కొనాల్సిందే, బీరువాల పెట్టాల్సిందే. కొన్న చీరలు గట్టినా గట్టకున్నా అట్లా బీరువాలు ఉంటే అదో తుత్తి. బీరువాలు ఉన్నాయని కొనకుండానైతే ఉండలేముల్లో. చీరలంటే మా లేడీస్కు అంత ఇష్టం. మరి ఇక ఇప్పుడు అస్సలే దసరా పండుగ 10 రోజులైతే బతుకమ్మ పండుగ రాబోతుంది. ఇక ఈ టైంలో ఆఫర్లు పెడితే ఎట్లుంటది మాకు సంబరం. ఇగో ఇట్లుంటది. ఏహే ఎక్కడి జనం షాపింగ్ మాల్ అంతా జిబజిబలాడిపోయింది. నాకు చీర కావాలంటే నాకు చీర కావాలి, ఆ రంగు బాగుంది నాకే కావాలంటే ఏహే నేను ముందుగాల చెప్పినా నాకే కావాలా చీర అని అందరికందరూ ఇదే మాట్లాడేసరికి షాపింగ్ మాల్లో చూడండి ఎట్లా సందడైందో. చీరలు అమ్మేటోళ్ళ బాధ ఎట్లున్నదో. అయ్యో దేవుడా, వాళ్ళు చీరలు తీసేస్తున్నారు, వీళ్ళేమో చీరలు వాడుతున్నారు. అంత గజిబిజి ఉన్నది పో. భగవంతా, ఒక్కసారి షాపింగ్ మాల్ పురాగా చూడుండ్రి ఎట్లా నిండిపోయిందో. మాటలు లేవు, మాట్లాడుకోవడా లేవు. మాల్ల మొత్తం మహిళా అక్కలతో నిండిపోయింది. మెదక్ జిల్లా తూఫ్రాన్ల ముచ్చటగిది. ఒక షాపింగ్ మాల్ వాళ్ళు ఈ ఆఫర్ పెడితే గింతగానం అక్కలు తరలొచ్చి నచ్చిన చీర కొనుక్కోపోయినరు. కాకపోతే అందరికి చీరలు దొరకలేదట. మరి 99కే చీరని 99 చీరలే అమ్మిన్రో. ఇంత మార్కెట్ చేసుకునేందుకు ఉపాయం చేసిర్రో కానీ షాపింగ్ మాల్కి అయితే మస్తు మార్కెట్ పెంచుకున్నారు. కానీ ఈ చీరలకు బదులు బంగారం కూడా గిట్లనే ఆఫర్ పెట్టి తులానికి 10,000 అంటే ఈ జనం ఇంకింత రెట్టింపవును పోన్రి. కానీ చీరల కోసం మాత్రం అక్కలు మామూలుగా రాలేదు పోన్రి. గుళ్ళకి పోయి వచ్చేటోళ్ళ మెడల, దుఃఖం పోయి వచ్చేటోళ్ళ మెడల, పని మీద ఎటన్నా రోడ్డు మీద పోయేటోళ్ళ మెడల, ఆఖరికి ఉత్త పుణ్యానికి ఎక్కడన్నా చెట్టు కింద కూర్చున్నోళ్ళ మెడల కూడా ఇన్ని రోజులు చైన్ స్నాచింగ్లు అవుతుంటే చూసినాం కదా, బాధపడ్డాం కదా. కానీ ఈ చైన్ స్నాచర్ గాళ్ళు ఇంకింత బరి తెగించి చూడుండ్రి ఎట్లా పోయి స్నాచింగ్ చేసిండ్రో. ఇగో ఈడ బండేసుకొని ఇంటి చుట్టూ కుక్క తిరిగినట్టు తిరుగుతున్నాడు చూడుండ్రి. వీళ్ళే దొంగ బద్మాష్గాళ్ళు. ఒకడు బండి మీద రెడీగా ఉంటే ఇగో ఈ గోషగాడు ఈ అవ్వ ఇంట్లోకి పోయి మీ ఓడున్నాడా మీ కొడుకున్నాడా అనుకుంటా ముచ్చట పెట్టి ఓష్ని మీ చేతులకు రేకొయ్యలు కొట్టే కదరా గోషిగా. చూసిన్రా అనుల్లా ముసలమ్మను ఎట్లా ఆగం పట్టించి షైన్ ఎత్తుకొని పోయినరో. బువ్వ తిని పిలేడు గడుగుతున్న అవ్వ దగ్గరకు పోయి ముచ్చట చెప్పినట్టు చెప్పి షైన్ గుంజుకొని పత్త లేకుండా పోయిండు. చూడుండ్రి అవ్వ ఎట్లా ఏడుస్తుందో. నా కొడుకులకు కట్టం పెట్టే, నా కోడలకు, నా అల్లుండకు, నా బిడ్డలకు కట్టం పెట్టే. అయ్యో అవ్వ ఏడవకు దొరుకుతత్తి, పోలీసులు పట్టుకుంటారు. లేకుంటే ఇక అప్పటి వరకు నీ కోడళ్ళు బిడ్డల దగ్గర ఉన్న షైన్ వేసుకుందు గాని. ఇద్దరు ఒకడు ఎర్ర ఉన్నాడు తెల్ల బట్టలు, ఒకడు కర్రెగా ఉన్నాడు కర్రె బట్టలు. జగిత్యాల రూరల్ లో జరిగింది స్నాచింగ్. మరి వీళ్ళు ఏ ఊరి గోషగాన్లో ఏం కథనో ఎన్ని రోజుల నుంచి అవ్వ చైన్ చూసి మాయం చేసిర్రో గాని ముసలమ్మకు లేనిపోని దుఃఖం పెట్టిర్రుల్లా. ఇక ఈ చోరీ ఇటు ఉంచితే ఇటు చూడుండ్రి సైకిల్ తొంగోడు ఎట్లా కొట్టేస్తాడో. కథం అయిపోయా, కళ్ళు మూసి తెరిసే అంతల్నే సైకిల్ వేసుకొని పోయిండు. అట్లని ఇడ ఒక్క దగ్గరనే కాదుల్లో, ఇటు కూడా చూడండి ఒకసారి. భగవంతా, ఈ స్కూల్లో పెట్టిన సైకిల్ కూడా మాయం చేసిండు మాయగాడు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోరిగిది. పోలీసులు దేవులాడుతుర్రట.
కానీ భలే దొంగ పడిమేగాళ్ళు మోపైనరు పోన్రి. మీరైతే మీ సైకిళ్ళు బండ్లు పైలంగా పెట్టుకోండ్రు సుమి. ఏమంటున్నావు? కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందట అనే సామెత ఆళ్ళు ఇల్లు చెప్తుంటే విన్నాం గాని ఈడ మాత్రం బరాబర్గా అదే నిజమైందుల్లా. కాకపోతే ఇప్పుడు మనం చెప్పుకునేది నాలుక గురించి కాదు, అంతకు మించి కొండ నాలుక గురించి కూడా కాదు. మరి ఇంతకు విషయం ఏంది వాణి అంటే అయితే సీదా దవాఖానకే పోయి వార్త తెలుసుకొని వద్దాం పాండ్రి. ఒక దిక్కు దవడ పన్ను నొస్తున్నదని దవాఖానకు పోతే ఇంకో దిక్కు దవడ పన్ను వీకేసి ఆయన ఇప్పుడు 2 దవడలకు లేనిపోని నొప్పులు పెట్టిండు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఒక దంత వైద్యుడు ఇగో ఈ కాకకే పన్ను వీకేసింది. చెప్పవే కాక, అసలు నువ్వేం చెప్పినావు? డాక్టర్ అట్లెట్లా చేసిండు? మొత్తం ఇంజక్షన్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత నాకు నొప్పి ఏమో తెలియదు. అది ఒక్కటి తీసిండు, ఒకటి తీసేసిండు. సాయంత్రం 5 గంటలకు తీసి చూసిందాక అంటే అది ఏది ఊపుకుంది అది తీయలేదు. రాములా ఇన్నరానులా ఎంత పని అయిందో. అసలు ఊగులాడే పన్ను అట్లనే ఉన్నదట. మంచిగున్న పన్ను వీకేసిందట. ఒక దిక్కు ఊగులాడే పన్ను నొప్పి, ఇంకో దిక్కు పన్ను వీకిన నొప్పితోని అన్నమే తినొస్తలేదట. ఇదేంది డాక్టర్ సాబ్ ఇట్లా చేసిండ్రు అంటే పత్తాకు లేకుండా పోయిండట. సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసిండ్రట. కానీ చూడండి ఎంత కథ అయిందో. ఇది పన్ను కాబట్టి సరిపోయింది, ఇవాళ కాకుంటే రేపు ఇంకో పన్ను పెట్టుకోవచ్చు. అదే చెవ్వో ముక్కో నాలుకో కన్నో అయితే ఇంకెంత కథ ఉండునో ఏమో. కానీ పన్ను నొప్పితోనే అసలు మాట్లాడలేకపోతున్నాడు ఈ కాక. మా బతుకు ఇప్పుడు అన్నం తినని కూడా అలాగా తింది. అంత నొప్పి అవుతుంది నాకు. ప్రైవేట్ హాస్పిటల్కి పోమంటే పోలేక మేము గవర్నమెంట్కి వచ్చినాం. అసలు ఇట్లా చేస్తే మేము ఎక్కడికి పోవాలా? వీడేంది ఏమో యాళ్ళగాని యాళ్ళ ఎక్సర్సైజులు చేస్తున్నాడు. ఓ మోతవరి వాణి వార్త తెమ్మంటే వంగి లేసుకుంటే ఏం చేస్తున్నావు? సన్నబడేందుకు చెమట దార వస్తున్నా. అదే ఏ ఆఫీసులో ఒక కొత్త స్కీమ్ కు నాంది వలుకుదామని చూస్తున్నా. పంది ముఖం వేసుకొని నాంది వలుకుతున్నావు బాగానే గాని అదేందో చెప్పు. ఉద్యోగులారా మేల్కోండి. అంటే ఇంతసేపు నిద్రపోయినరా? అయినా ఆఫీస్కి వచ్చి నిద్రపోయేది నువ్వు. ముందు నువ్వు మేల్కోవాలి. ఆఫీసులో కొత్త స్కీమ్ పెట్టబడబోతుంది. సన్నబడు సాలరీ పెంచుకో. దీనికి మద్దతు తెలిపే వాళ్ళు రావాలా? సన్నబడు సాలరీ పెంచుకోనా? రెండిటికి ఏ సంబంధం? బోళ్ళకి బోళ్ళ సబ్బుకి ఉన్న సంబంధం. ఇంట్లో తోమి తోమి బాగా అలవాటైనట్టున్నది, అందుకే అవే ఉదాహరణలు చెప్తున్నావు. మరి చక్కగా చెప్పేదేదో. చైనాలో ఉన్న అరషి విజన్ అనే సంస్థ అందులో పనిచేసేటోళ్ళు సన్నగైతే 1,23,00,000 రివార్డ్ ఇస్తున్నారట తెలుసా? ఓ అదా. అంటే తెలుసా నీకు? ఉత్త 1 కిలో బరువు తగ్గితే 6,000 రూపాయలు ఇస్తున్నారట కదా. అవును. ఒక ఆయన 3 నెలల్లో 20 కిలోలు తగ్గి 2.5 లక్షలు గెలుచుకున్నాడట కదా. అవునట. అయితే అంటవేందబ్బా, పెద్ద సార్లతో మాట్లాడి మన ఆఫీస్ లో కూడా ఇట్లాంటి స్కీమ్ పెట్టించుకున్నాం అనుకో, బాగుంటది కదా. ఈ అనౌన్స్మెంట్ దానికోసమే. ఓకే అనుకున్న వాళ్ళందరం కలిసి మంచిగా అర్జీ పెట్టుకుంటాం. అయినా ఎంప్లాయీస్ ఎట్లుంటేంది? పని చేసింది ముఖ్యంగాని. అరే సన్నబడితే సంస్థకే లాభం. సంస్థకు లాభమా? అందరు సన్నబడ్డారు అనుకో, యాక్టివ్నెస్ పెరుగుతుంది. యాక్టివ్నెస్ పెరిగితే ఆటోమేటిక్ గా పని ఫాస్ట్ గా చేస్తారు. పని ఫాస్ట్ గా చేస్తే 2 రోజుల్లో అయ్యే పనిని 1 రోజులో కంప్లీట్ చేస్తారు. అంటే ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ప్రొడక్టివిటీ పెరిగితే ఆటోమేటిక్ గా కంపెనీకి లాభాలు కూడా పెరుగుతాయి కదా. అవునా? అలాగా. సరే అందరేమో గాని నువ్వు సన్నబడు, నీకు శాలరీ పెంచమని చెప్తా సార్ తోటి, సరేనా? నిజంగానా? కాకుంటే ఒక్క కండిషన్. ఏందది? రేపటి నాట మళ్ళీ ఎన్నడన్నా దొడ్డైనాం అనుకో, ఏడాది జీతం ఫైన్ కింద కట్టాలి. మరి ఓకేనా? అదేందబ్బా అట్లుంటారా ఎక్కడన్నా? ఎక్కడనో కాదు, నువ్వు చెప్పిన చైనా కంపెనీలోనే ఉన్నది ఆ రూల్ కూడా. అవునా? సన్నబడ్డోళ్ళు మళ్ళా దొడ్డైనరు అనుకో, ఇప్పుడు 1/2 కిలో తగ్గినందుకు 6,000 తీసుకున్నోళ్ళు 1/2 కిలో పెరిగితే 10,000 కట్టాలన్నట. అదేంది? మనిషి అన్నాక సన్నబడతారు లావ్ అవుతారు, అట్లెట్లుంటది? శాలరీ పెరిగేటప్పుడేమో తీసుకుంటావా, కానీ మళ్ళా బరువు పెరిగితే వాపస్ ఇయ్యాలంటేనేమో ఇయ్యవా? అంటే సన్నబడితే సంస్థ లాభపడుతుంది కదా అని. ఇంకెవరి దగ్గరన్నా చూయించు నీ అతి తెలివి. పర్ఫెక్ట్ గా పని చేస్తే జీతం పెంచుతారు గాని సన్నబడితే దొడ్డైతే కాదు. అయినా సన్నబడితే సంస్థ కటుంచు, వ్యక్తిగతంగా చాలా లాభాలు ఉంటాయి. అది తెలుసుకొని సన్నగ్గా కావాలంటే, అంతేగాని ఈ కథలు పడకు. చెడగొట్టుట్లో ఎప్పుడు ముందుంటావు నువ్వు. మంచిగా సన్నబడి శాలరీ పెంచిపించుకుందాం అనుకున్నా. కానీ సన్నబడితే రివార్డులు ఇస్తాం, దొడ్డైతే రివర్స్ ఇయ్యాలి
అనుకుంటా గివేం రూల్సో కదా నుల్లా ఎక్కలేని ఇచ్చంత్రాలకు పోతుంటారు కొందరు ఆడాడా. హైదరాబాద్ లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉల్లా. ఒకటి ట్రాఫిక్, ఏ టయానికి ఎక్కడ ఎంతసేపు ట్రాఫిక్ జామ్ అవుతుందో అస్సలు చెప్పలేముల్లా, ఊహించలేము కూడా. ఇక వాన పడితే ఆ ట్రాఫిక్కే మొక్కాలి. ఇంకోటి మ్యాన్ హోల్స్, వాయమ్మో అసలు మ్యాన్ హోల్స్ మాట వింటనే గుబులు పుడుతుంది. ఒకళ్ళు తీసిపోతారు, ఇంకొకరు కప్పుతారు. ఆ తీసినోళ్ళు కప్పకుండా అట్లనే పోతే ఇగో ఇంత కథ అవుతుంది. అడిగరే భగవంతుడా, చెల్ల పడనే పడ్డది పో. ఓ అక్క ఉరికిరా. అమ్మయ్యా, చెల్ల ప్రాణాన్ని కాపాడింది పో. జస్ట్ అంటే ఒక్క 10 సెకండ్లు లేట్ చేస్తే మ్యాన్ హోల్ పడ్డ చెల్లె ఎటు కొట్టుకుపోవునో ఏం జరుగునో ఎవ్వరు కూడా గుర్తుపట్టే పరిస్థితి ఉండేది కాదు. అసోంటి పరిస్థితి వచ్చు ఈ చెల్లె పడ్డ చూసిండ్రో, లేకుంటే ఈ అక్క పెట్టిన కేకలకు వీళ్ళకు వినబడ్డదో తెలియదు గాని ఈ ఇద్దరు అన్నలు కూడా చెప్పునే వచ్చిండ్రులా. కాకపోతే వీళ్ళు వచ్చేసరికి చెల్లెమ్మను పైకి తీసింది అక్క. హైదరాబాద్ యాకత్పురా దగ్గర జరిగింది. 6 ఏండ్ల చెల్లె బడికి పోతూ ఈ ఆటో దగ్గరికి రాగానే అది దిక్కు చూసుకుంటా అడుగులేసేసరికి ఇట్లా పడిపోయింది. అయ్యలు జిహెచ్ఎంసి ఆఫీసర్లు చూసిండ్రా, మ్యాన్ హోల్ తీసి ఉంచితే ఎసోంటి పరిస్థితులు ఉంటాయో జర మీరు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి పని చేయించండి సార్లు. ఈ చెల్లెమ్మ పడిన టయానికి వర్షం లేదు, మ్యాన్ హోల్లో వాటర్ ఫ్లో లేదు కాబట్టి సరిపోయింది. లేకుంటే ఎంత ఇబ్బంది ఉండే సార్లు. ఎన్నంటే ఏంది, చెల్లె లేచిన యాల మంచుకున్నది, అందుకే బతికి బయటపడ్డది. మామూలుగా కట్న కానుకల కాడ లొల్లొచ్చి ఆగిపోయిన పెళ్లిలను చూసినాం. తాళి కట్టే టైంలా పిల్ల నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే ఆగిపోయిన వార్తలు కూడా ఉన్నాయి. ఇంకా తిండి చక్కగా పెట్టలేదు, ముక్కలు సాలనని నెయ్యలేదని లొల్లులైతే అట్లా కూడా కొన్ని పెళ్లిళ్ళు ఆగిపోతుంటాయి. అయితే జమ్మూ కాశ్మీర్లా చాలా మంది లగ్గాలు విచిత్రంగా ఆగిపోతున్నాయట. జమ్మూ కాశ్మీర్లో మటన్ దొరుకుతలేదని చాలా మంది పెళ్లిళ్ళు ఆగిపోయినాయటం వల్ల. అవును, మటన్ కోసమే. మటన్ అంటే వండిన మటన్ తునకలు ఎక్కువేయలేదని లొల్లయి కాదు, అసలు వండుదామంటేనే మటన్ దొరుకుతలేదట. అందుకే అక్కడ పెళ్లిళ్ళు ఆగిపోతున్నాయట. అగో కోసేటందుకు గొర్రె పొట్టేళ్ళు దొరుకుతలేవా, మేకలు దొరుకుతలేవా, మటన్ దొరకకపోవడేంది చిత్రంగా. మన కాడ మంచిగానే దొరుకుతుంది కదా అంటే మొన్నట్ల జమ్మూ కాశ్మీర్లో వరదలకు రోడ్లు ఏడికాడికి కొట్టుకపోయినాయి, వంతెనలు దిగినాయి, ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ మొత్తం అల్లకల్లోలం అయింది కదా. అందుకే ఏం కావాలన్నా చక్కగా దొరుకుతలేవాట అక్కడ. ఇక అట్లా పెళ్లికి కావాల్సినంత మటన్ దొరికే పరిస్థితి లేకపోయేసరికి పెళ్లినే పోస్ట్ పోన్ చేసుకుంటున్నారట చాలా మంది. అగో మరి పెళ్లంటే మటనే పెట్టాలనా, పప్పు సాంబార్ పెట్టొచ్చు కదా అంటే అట్లుంటాది. కొందరు పతారా కోసం పాకులాడేటోళ్ళు ఉంటారు కదా, మన ఇంట్లో పెళ్లంటే ఫుల్ జోరుగా సాగాలి అని. మరి అసొంటోళ్ళే కావచ్చు పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంటున్న వాళ్ళందరూ. కానీ ఇట్లా మటన్ దొరుకుతలేదని పెళ్లిలో వాయిదా వేసుకున్నాడు అయితే ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ కావచ్చు కదా నువ్వులా. కవల పిల్లని చూస్తే భలే కనిపిస్తుంది కదా నుల్లా, సేమ్ ఉంటారు. ఒక్కోసారి అయితే ఎవలనేది కూడా గుర్తుపట్టడు కష్టమే. అందుకే కవల పిల్లలు కనబడితే సంబరంగా చూస్తుంటారు చాలా మంది. మరి ఒక్కలు కనబడితేనే గట్ల చూస్తే ఓ 10-20 కవలలు కనబడితే ఇంకెట్లా చూస్తారు. ఇంగో అట్లనే జమైండ్రు గిడో కాడ కవల పిల్లలు పెద్దలంతా. చూస్తున్న రానుల్లా వీళ్ళంతా కవల పిల్లలే. బుడ్డ పిల్లల కాంచి మొదలుకొని పెద్దోళ్ళ దాకా చాలా మంది కవల జంటలు ఒక్క కాడ కలుసుకున్నారు. ఇట్లా ఎటు చూసినా ఇద్దరిద్దరు సేమ్ మొఖాలతోనే గాన రాబట్టిండ్రు. మరి ఒక్కరిద్దరు కవల జంటలు కనిపిస్తేనే భలే అనిపిస్తుంది. అట్లాంటిది 160 మంది కవలలు ఒక్క దగ్గర కలిసేసరికి అంతా సందడిగా ఉన్నది. కేరళ రాష్ట్రంలో జరిగింది ఇది. మరి వీళ్ళంతా ఎట్లా కలుసుకున్నారు అంటే అన్ని యూనియన్లు ఉన్నట్టు వీళ్ళకు కవలల యూనియన్ అని ఒకటి ఉంటే అందరూ ఇట్లా గెట్ టుగెదర్ పెట్టుకొని కలుసుకున్నారట. ఇక అక్కడ సేమ్ ఉన్న ఈ మనుషులంతా మంచిగా సంబరంగా గడిపినరు. అన్నట్టు ట్విన్సే కాదు ట్రిబుల్స్ అంటే 3 సేమ్ ఉన్నోళ్ళు కూడా వచ్చిండ్రు వీడికి. కానీ భలే ఉన్నారులే వీళ్ళంతా. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.